హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు 9వ తరగతి పాలిటిక్స్ నుండి అధ్యాయం 2 రాజ్యాంగ రూపకల్పన నుండి కొంతమంది ప్రముఖ వ్యక్తుల కోసం ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ఫొటోస్ని అప్లోడ్ చేసి వివరిస్తున్నాను. మీరు మళ్ళీ ఈ విషయానికే పుస్తకాన్ని తిరగేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 వీడియోను ఈ వీడియోకి లింక్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకోండి. ఇది నా వీడియోస్లోనే ఉంటుంది, ప్లస్ దీనికి లింక్ చేశాను. దుర్గాబాయి దేశముఖ్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1909 1981 ఈమె కాలం. ఈమె న్యాయవాది, మహిళా విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ నాయకురాలు, తర్వాత కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్. బల్దేవ్ సింగ్ 1901 1961 ఇతను హర్యానాలో జన్మించారు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు, రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి, కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రి. కన్హయ్యాలాల్ మాణిక్లాల్ మున్సీ ఇతను గుజరాత్లో జన్మించారు. 1877 1971 ఇతను కాలం. ఇతను న్యాయవాది, చరిత్రకారుడు, భాషావేత్త, కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది, కేంద్ర మంత్రివర్గంలో మంత్రి, స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. 1891 1956 ఇతని కాలం. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు, సామాజిక సంస్కరణవాది, గొప్ప మేధావి, కుల విభజనకు, కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. ఇక్కడ నేను 4 ప్రముఖ వ్యక్తుల కోసం మాత్రమే చెప్పగలిగాను. దీనిని మీరు 2 నుంచి 3 సార్లు వినంటే సరిపోతుంది. పార్ట్ 3లో మిగిలిన వాళ్ళ కోసం చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.